ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ జూలై మాసంలో 3వ పరిశుద్ధ దినం, పెంతెకోస్తు తర్వాత 8వ పరిశుద్ధ దినం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అభిషక్త ఆదివారంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవ చేయుటకే కానీ ఘనత కొరకు కాదు అని చెప్పి నీ పరిచర్యలో పిలుపునిస్తున్నదక నీ స్తోత్రములు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని మాత్రమే నేను దృష్టి ఉంచుతానని చెప్పి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో మీరు మాతో సూటిగా మాట్లాడుచున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిచర్య చేసే మేమందరం కూడా ప్రభువా దీన మనసు కలిగి నీ మాట విని వణుకుచు మాకివ్వబడ్డ అభిషక్త పరిచర్యలో మరణం వరకు నమ్మకంగా ఉండి నీవిచ్చే జీవ కిరీటం కొరకు, నీ యొక్క మహిమ కిరీటం కొరకు, అతిశయ కిరీటం కొరకు తండ్రి నీవు అనుగ్రహించే ప్రతి కిరీటంను కూడా మేము స్వతంత్రించుకుంటకు నీ పరిశుద్ధ పరిచర్యలో, అభిషక్త పరిచర్యలో నీకు మహిమకరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ముందుకు కొనసాగే కృప నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి పెంతెకోస్తు తర్వాత 8వ ఆదివారం అంశము. ఆదివారం కూడా నేను మీకు చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఇది అభిషక్త ఆదివారం, ఆర్డైన్డ్ మినిస్ట్రీ గురించి అభిషక్త ఆదివారం. దీని అంశం ఏంటంటే ఘనత కొరకు కాదు, సేవ చేయుటకై పిలుపు. ఘనత కొరకు కాదు, సేవ చేయుట. కాల్ టు సర్వ్, నాట్ ఫర్ గ్లోరీ. ఘనత కొరకు, గొప్పతనం కొరకు కాదు, కానీ పరిచర్య అనేది సేవ చేయడం కొరకు, సేవ చేయడం కొరకు దేవుని పిలుపు అనే అంశం మీద ఈ దినం మనకి ఇవ్వబడేటువంటి వాక్యాంశములు మనం జ్ఞాపకం చేసుకుంటే పాఠ్యభాగాలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు, కీర్తనల గ్రంథము 132వ కీర్తన, పత్రికా పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనములు. ఈ వాక్యాలను అనుసరించి ఈ అభిషక్త ఆదివారం కొరకు ఘనత కొరకు కాదు, కానీ సేవ చేయట కొరకైన పిలుపు అని ఇవ్వబడ్డ అంశం. అక్కడ చూడండి, కాల్ టు సర్వ్, సేవ చేయడం కొరకు. మనందరినీ కూడా ఏమని పిలుస్తారంటే, అభిషేకించబడ్డ ప్రతి గురువుని ఏమని పిలుస్తారంటే దేవుని సేవకుడు అంటారు. దేవుని సేవకుడు. సేవకుడు అంటే సర్వెంట్ కదా. సర్వెంట్ ఏం చేస్తారంటే సర్వ్ ద లార్డ్, దేవునికి సేవ చేసేటువంటి వాడు అని అర్థం. ఇక్కడ మనము ముందుగా ఒక విషయాన్ని గమనించి తర్వాత నేను మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను. మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆది క్రైస్తవ సంఘం నుంచి ఇప్పటి వరకు అనగా 2026 వరకు సంఘ పరిచర్యలో 2 భాగాలు ఉన్నాయి. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయము, తెలుసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ చెప్తాను. ఎర్లీ చర్చ్ అంటే ఆదిమ క్రైస్తవ సంఘం, అపోస్తలులతో ప్రారంభించబడినటువంటి క్రైస్తవ సంఘ పరిచర్యలో అప్పటి నుండి ఈ 2026వ సంవత్సరము, ఈ యొక్క జూలై మాసము, ఈ యొక్క 19వ తారీఖు ఆదివారం వరకు క్రైస్తవ సంఘములో 2 భాగాలుగా పరిచర్య విభజించబడ్డది.
పరిచర్యను, సంఘ పరిచర్యను 2 భాగాలు చేశారు. మొదటి భాగం ఏంటంటే ఆర్డైన్డ్ మినిస్ట్రీ, అభిషక్త పరిచర్య. రెండవది లే మినిస్ట్రీ, అనగా అనభిషక్త పరిచర్య. సంఘంలో, దేవుని సంఘంలో పరిచర్య 2 భాగాలుగా ఉంది. మొదటిది అభిషక్త పరిచర్య, రెండవది అనభిషక్త పరిచర్య. ఇప్పుడు అభిషక్త పరిచర్య ఆదివారం వచ్చింది అంటే అనభిషక్త పరిచర్య ఆదివారం కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే కదా? ఈ అభిషక్త పరిచర్య అనగానే మనకేం గుర్తు రావాలంటే పాత నిబంధనలో అభిషక్త పరిచర్య ఉంది, కొత్త నిబంధనలో అభిషక్త పరిచర్య ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషక్త పరిచర్య ఒక జనాంగమునకు, ఒక తెగ ప్రజకు మాత్రమే సంబంధించింది. అనగా ఇజ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించింది మాత్రమే ఉంది. క్రొత్త నిబంధనలోకి వచ్చేవరకు ఏమైందంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి యేసుప్రభు ఎప్పుడైతే మనకి ఆ గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపలో ఆ ప్రాముఖ్యతని ఎప్పుడైతే ఇచ్చాడో, సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అనగా యేసుక్రీస్తు పరిచర్య ఒక జనాంగానికి, ఒక ప్రజలకు మాత్రమే కాదు, కానీ సర్వలోకానికి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అభిషక్త పరిచర్య గురించి మాత్రమే చెప్తున్నాను, అనభిషక్త పరిచర్య గురించి చెప్పట్లేదు. అభిషక్త పరిచర్యలో పాత నిబంధనలో ఉన్న అభిషక్త పరిచర్య ఒక జనాంగమునకు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే సంబంధించింది. క్రొత్త నిబంధనలోకి వచ్చే వరకు యేసు ప్రభు లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినప్పుడు లోకమంతటి కొరకు ఆయన రక్తం కార్చి సంపాదించుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క పరిచర్య లోకమంతటికి సంబంధించిన పరిచర్య. అందుకే అపొస్తలుల కార్యములు 1:8 ఏం చెప్తారంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అంటాడు. అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య జనాంగానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది కాదు, కానీ సర్వలోకానికి సంబంధించినటువంటి పరిచర్య. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ పాత నిబంధనలు తీసుకున్నటువంటి పరిచర్యలో అభిషక్త పరిచర్య అనేది ఏ విధంగా ఉందో నేను మీకు చెప్తాను. క్రొత్త నిబంధనలో అభిషక్త పరిచర్య ఏ విధంగా ఉందో మీకు చెప్తాను. క్రొత్త నిబంధనలో పరిచర్య సర్వలోకానికి సంబంధించింది. పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషక్త పరిచర్య ఒక జనాంగానికి మాత్రం సంబంధించింది. అక్కడ అభిషక్తులైనటువంటి వాళ్ళు ఒక జనాంగానికే సేవ చేశారు. ఇక్కడ అభిషక్తులైన అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడి శక్తి నొందినటువంటి వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. సో సర్వలోకానికి సువార్త ప్రకటించినటువంటి సువార్తలో 4 భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క జనాంగంలోనే అభిషక్త పరిచర్య చేయనటువంటి అభిషక్త పరిచర్య గురించి 3 విషయాలు చెప్తాను. తర్వాత ఈ బైబిల్ పాఠాల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మొదటి పాఠం, రెండో పాఠం, పత్రిక పాఠం, మరి సువార్త పాఠం, వీటన్నిటి గురించి నేను చెప్పిన ఈ అంశాల్లో మీరు పరిశీలించినట్టయితే తప్పకుండా ఈ 4 బైబిల్ పాఠాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. కారణం ఏంటంటే నేను ఒక్క డినామినేషన్ కొరకు, మన ఒక సిఎస్ఐ చర్చ్ కొరకు మాత్రమే కాదు, ఇంకా చాలామంది సేవకులు ఈ వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించుకొని, వాక్యాన్ని తెలుసుకొని నాకు ఫోన్ చేసి
అయ్యా మీరు సిఎస్ఐకి మాత్రమే కాదు మాకు కూడా ఉపయోగపడుతున్న ఈ వాక్యాలు, ఈ వాక్యం మాకు ఎంతగానో అర్థమవుతుందని చెప్పి చాలామంది దైవ సేవకులు, మరి బయట పరిచర్య చేసేటువంటి వాళ్ళు, ఇండిపెండెంట్గా పరిచర్య చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి నాకు అనేక విషయాలు పంచుకుంటున్నారు. కాబట్టి నేనేం చెప్తా అంటే ఈ బైబిల్ పాఠాలు అనేటివి మనం చదవాలి తప్పకుండా సేవకులం. ఆ బైబిల్ పాఠాలు ఉన్నటువంటి సారాంశం ఏంటో మనం బయటికి తీయాలి. ఆ సారాంశాన్ని సిద్ధపరిచి సంఘానికి పంచిపెట్టాలి. కాబట్టి నా యొక్క పిలుపు, నా యొక్క ప్రణాళిక ఏంటంటే ఒక దైవజనుని సిద్ధపరిస్తే, ఒక అభిషక్తుని సిద్ధపరిస్తే, ఆ అభిషక్తుడు ఈరోజు ఒక 50 మందికి వాక్యం చెప్తే, ఆ 50 మంది ఆశీర్వదించబడితే, ఆ సేవకుడు ఆశీర్వదించబడితే దేవుడు తప్పకుండా నా పరిచర్యను ఆశీర్వదించినట్టే. ఇది నా యొక్క భారం. నా ఉద్దేశం అంటే ఒక సేవకుడు ఒక ఆర్డర్లో తనను తాను సిద్ధపరచుకుంటే తాను ధైర్యంగా, విశ్వాసంతో, నిరీక్షణతో, అభిషేకంతో దేవుని వాక్యాన్ని అందించగలడు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ బైబిల్ పాఠాలన్నీ మీరు తప్పకుండా చదవండి. దాని ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో అది మీరు రాసుకోండి, సిద్ధపరచుకోండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, అన్ని విషయాలు మీరు సిద్ధపరచుకోండి. ఆ తర్వాత నేనేం చెప్తానంటే ఇది ఆ 4 బైబుల్ పాఠాల్లో ఇమిడి ఉన్నదాన్ని తీసుకొచ్చి చెప్పడం మాత్రమే కాదు, కానీ త్రూఅవుట్ ద బైబుల్ మొత్తంలో దేవుని యొక్క వాక్యంలో ఏమి సారాంశం ఉందో అది నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే మీకు 7 పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే అది కుదించి చెప్పడానికి, ఒక ఆర్డర్లో చెప్పడానికి కొరకు మిమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఆర్డర్లో నేను ఎప్పుడైతే మిమ్మల్ని సిద్ధపరుస్తానో మీరు సిద్ధపడ్డదాన్ని సంఘానికి వివరించి చెప్పడానికి అర్థమవుతుంది. మీకు ముందు అర్థమైతే సంఘానికి కూడా తప్పకుండా మీరు అర్థమయ్యేలా చెప్తారు. ఎప్పుడు ఇది జరుగుద్ది అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మతో కూడినటువంటి వాక్యము, జీవజల ధారలు మన కడుపులోంచి ఊబికి బయటకు వస్తాయి. ప్రతి దైవజనుడు కూడా ఈ విషయాన్ని దయచేసి ప్రేమతో అంగీకరించవలసిందని మనవి చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు డైరీ తీసుకోండి, పెన్ను తీసుకోండి, బైబిల్ తీసుకోండి. ఖచ్చితంగా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేసి సంపూర్ణంగా సిద్ధపడండి. మీరు సిద్ధపడ్డ సంతోషాన్ని మీ సహోదరులను, సేవకుడైన నాతో కూడా పంచుకోండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు నేను మీకు మళ్ళీ వాక్య సందేశాలకు వెళ్ళిపోతాను. అభిషక్త పరిచర్య 2 భాగాలుగా ఉంది. పాత నిబంధనలో అభిషక్త పరిచర్య ఉంది, క్రొత్త నిబంధనలో అభిషక్త పరిచర్య ఉంది. క్రొత్త నిబంధన పరిచర్య ప్రపంచమంతటి సర్వమానవాళికి సంబంధించిన పరిచర్య. పాత నిబంధనలో పరిచర్య ఒక జనాంగానికి సంబంధించిన పరిచర్య. ఓకే కదా? ఈ పరిచర్య అనేది దేవుని యొక్క సన్నిధిలో అభిషక్త పరిచర్య అనేది, మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా పరిచర్య అని వస్తే ఇది అభిషక్త పరిచర్య గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. అభిషక్త పరిచర్య అనేది దేవుని ద్వారా మనుషుల కొరకు మనుషులను ఏర్పరచుకొని దేవుని చేత, దేవుని ప్రజల కొరకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని అభిషక్తుడు అంటారు. మళ్ళీ చెప్తాను, దేవుని చేత, దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తిని అభిషక్తుడు అంటారు. దేవుని చేత అభిషేకించబడతాడు, దేవుని ప్రజల కొరకు అభిషేకించబడతాడు, దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడతాడు. ఇది మీరు బాగా గమనించండి. అప్పుడు నేను మీకు ఒక్కొక్క విషయం చెప్తాను. పాత నిబంధనలో ఒక జనాంగం కొరకు అని చెప్పాను కదా. పాత నిబంధనలో యాజకుల అభిషేకం ఉంది, ఆ తర్వాత ప్రవక్తల అభిషేకం ఉంది, ఆ తర్వాత రాజుల అభిషేకం ఉంది. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో మొదటిది ఏంటంటే
యాజకుల పరిచర్య. ఓకేనా? ఈ యాజకుల పరిచర్యకు అభిషేకించబడ్డవాళ్ళు, యాజకులుగా అభిషేకించబడ్డవాళ్ళు కదా. యాజకులు అభిషేకించబడ్డ పరిచర్య కదా. మొదటి పరిచర్య ఏంటంటే యాజకులు. ఓకేనా? ఏంటి యాజకులు అంటే మనకు సాయంత్రం ఇవ్వబడ్డ పాఠంలో నిర్గమకాండం 29:1-7 వచనాలు మనం చూస్తే అక్కడ యాజకుని యొక్క అభిషేకించబడే విధానం తెలియజేశాడు. అనగా అహరోను యొక్క కుమారులను ఏ విధంగా స్నానం చేసి శుద్ధి చేసి అతనికి ఏఫోదు ధరించి ఆ యొక్క తైలం చేత అతన్ని అభిషేకించాలని చెప్పి ఇగో ఇది అభిషేకించే విధానం అని చెప్పాడు. అనగా నెంబర్ 1 పరిచర్య ఏంటంటే 7 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా 7 పాయింట్స్ క్రొత్త నిబంధనలు ఉన్నాయి. ఓకే కదా. ఇక్కడ మీరు మొత్తము బైబిల్ మొత్తం ఉన్నటువంటి అభిషేక్త పరిచర్య గురించి 7 పాయింట్లు చెప్తున్నాను. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసయ్య కాలం నుంచి అభిషేక్త పరిచర్యలో ఏమున్నాయో నేను మీకు చెప్తాను. అవి 7 పాయింట్స్ చెప్తాను మీకు. ఓకే కదా. ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే యాజకుడిని దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించేటువంటి విధానము నిర్గమకాండం 29వ అధ్యాయంలో మొదటి నుంచి ఆ 7 వచనాలు చూస్తే 7వ వచనంలోకి వచ్చే వరకు ఆ అభిషేకం ఎట్లా జరిగిందో చెప్తున్నాడు. అంటే తైలముతో అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం, తైలాభిషేకాన్ని చూస్తున్నాం. ఆ తైలం ఏం తైలం అంటే ఒలీవ నూనె అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా. అది మనకి న్యాయాధిపతుల్లో ఉంటుంది కదా. ఒలీవ చెట్టును వచ్చి చెట్లను అడిగితే ఏమంటాయి తెలుసా? రాజులను అభిషేకించుటకు దేవుని గణపరచుటకు నేను తైలం ఇవ్వాల్సింది పోయి నేను మీ మీద అటు ఇటు ఊగులాడుతూ ఉంటానా అని చెప్పేసి అని ఒలీవ చెట్టు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఒలీవ చెట్టు తైలము యాజకులను అభిషేకించుటకు రాజులను అభిషేకించుటకు అక్కడ వాడబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అభిషేక్త పరిచర్య వంశపారంపర్యంగా వచ్చేసింది. దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రానికి ఆ యొక్క వాగ్దాన భూమిలో స్థలం ఇవ్వలేదు, కానీ లేవీలు నాకు స్వాస్థ్యము, నాకున్నది మొత్తం కూడా లేవీలకు స్వాస్థ్యం అని చెప్పాడు. నాకు స్వాస్థ్యమైనది ఏదన్నా ఉంటే అది లేవీలకు అని చెప్పేసి అన్నాడు. లేవి గోత్రాన్ని దేవుడు యాజక పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. అందుకని చెప్పేసనే యాజకులు లేవి వంశస్థులు అని చెప్పేసని, లేవి గోత్రం వారు, లేయ కుమారులు లేవి గోత్రం వారు, మోషే లేవి గోత్రం వాడు కదా. మోషే అన్నయ్య అహరోను కుమారులను దేవుడు యాజకులుగా ఏర్పరచుకున్నాడు. ఇక్కడితో మనం ఆపేస్తే ఇది నిర్గమకాండము 29వ అధ్యాయము 1-7 వచనాలు సాయంత్రం బైబిల్ పాఠంలో ఉన్నది ఈరోజు. అయితే ఈ యాజక అభిషేకము నడుస్తుంది. యాజకులు అంతా కూడా ధర్మాన్ని పాటిస్తున్నారు. పాటిస్తూ ఉండగా ఏమైపోయిందంటే ఈ యాజకులు అనే వాళ్ళు దేవుని భయమును తప్పిపోయి, దేవుని భయమును విడిచి, దేవుని భయము లేక ఏలి కుమారులు హోఫ్నీ ఫినెహాసులు అక్కడ దేవాలయంలో పరిచర్యకు వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేసినప్పుడు దేవుడు చాలా దుఃఖించాడు. అందుకని చెప్పే ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథం కాడికి వచ్చే వరకు 3వ అధ్యాయంకి వచ్చే వరకు, అంటే ఆ 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ చరిత్ర ఉంటుంది. దేవుడు యాజక అభిషక్త పరిచర్యను కొంతకాలం బ్రేక్ పెట్టేశాడు. అక్కడ ఏం జరిగింది అంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనంలోకి వచ్చే వరకు ఏమైందంటే దేవుడు బాలుడైన సమూయేలును ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి వృద్ధాప్యంలో ఉండి కళ్ళు లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధాప్యం ఉన్నటువంటి ఏలీకి స్పష్టంగా అర్థమైపోయింది. తన కుమారులు దేవుణ్ణి పరిచర్యను అపవిత్రపరిచారన్న సంగతి సమూయేలుకు స్పష్టంగా అర్థమైంది. కానీ వృద్ధాప్యంలో తన కుమారులను గద్దించే పరిస్థితి ఆయనకు లేదు. ఆ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఆ 10వ వచనంలో ఏమంటాడంటే, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే సమూయేలు
ఇదిగో నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పమంటాడు. అన్నప్పుడు దేవుడు అప్పటి వరకు ప్రత్యక్షతలు ఆగిపోతున్న సమయంలో, తరచుగా రానటువంటి సమయంలో అక్కడి నుంచి ఏం చేస్తాడంటే సమూయేలుతో మాట్లాడతాడు, బాలుడైన సమూయేలు. ఈ సమూయేలు ఎవరంటే ప్రవక్త, దీర్ఘదర్శి. రాజులను అభిషేకించాలంటే కూడా దేవుడు ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే అభిషక్త పరిచర్య యాజకుల దగ్గర నుంచి ఎవరికి వచ్చిందంటే ప్రవక్తలకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీర్ఘదర్శి సమూయేలు రాజులను అభిషేకించాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. కానీ బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు, దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆ ఏలి ఈకాబోదు మహిమ, దేవుని మహిమ వెళ్ళిపోయింది, మందసము అప్పగించబడ్డది. అక్కడికి యాజక ధర్మానికి కొంతకాలం బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత మనం చూస్తే ప్రవక్తలుగా మొదలుపెట్టారు. ప్రవక్త పరిచర్య సమూయేలు చేస్తున్నాడు. మోషే కూడా ప్రవక్త కదా అంటే నేను లేవి గోత్రం గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం చూస్తే సమూయేలుతోటి ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడ్డది. కాబట్టి నెంబర్ 2 ఎవరంటే ప్రవక్తల పరిచర్య. ఈ ప్రవక్తల పరిచర్యలో దేవుడు ఆమోసును అభిషేకించాడు. ఆమోసు ప్రవక్త పశువుల కాపరి. ఆయన వంశాల నుంచి, ప్రవక్తల సంతతి నుంచి వచ్చిన వాడు కాదు. ఆయన మేడికాయలు ఏరుకుంటా ఉంటే దేవుడు ఆయన పిలిచి ప్రవక్తగా అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. అక్కడ మనం చూస్తే ఆమోస్ ప్రవక్తను తీసుకోండి, దేవుడు ఏర్పరచుకున్నాడు. మన మొదటి బైబిల్ పాఠంలో ఇర్మియా ప్రవక్త, అసలు ఇర్మియా ప్రమేయం లేనే లేదు. మోషేని పిలుచుకున్నప్పుడు మోషే ప్రమేయం ఏం లేదు. ఎహెజ్కేల్ని పిలుచుకున్నప్పుడు ఎహెజ్కేల్. అంటే దేవుడు నిన్ను అభిషక్త పరిచర్య కొరకు పిలుచుకున్నాడు అని అంటే నీ ప్రమేయంను బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి దేవుడిని ఏర్పరచుకోలేదు. కానీ దేవుడే తన కృప చొప్పున నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకోబట్టికి సమూయేలు ప్రవక్త అయ్యాడు. దేవుడు ఏర్పరచుకుంటే ఇర్మియా ప్రవక్త అయ్యాడు. దేవుడు ఏర్పరచుకుంటే యాక్సెప్ట్ చేసి అంగీకరిస్తేనే యెషయా ప్రవక్త అయ్యాడు, ఎహెజ్కేల్ ప్రవక్త అయ్యాడు, మోషే ప్రవక్త అయ్యాడు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రవక్తల పరిచర్య జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, ఇదంతా ఒక్క జనాంగం గురించి చెప్తున్నాను. ఈ జనాంగం ఏమయ్యారంటే ప్రవక్త మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తూ ఏం చేశారంటే చివరకు ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథము ఆ యొక్క 10వ అధ్యాయము మొదటి వచనంలో మరియు సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో 19వ వచనం మనం చూస్తే సమూయేలు ఆ యొక్క మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో సమూయేలు తైలపు కొమ్ముతో సౌలును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత 19వ వచనంలోకి వచ్చేవరకు ఏమైందంటే మీరు దేవుణ్ణి నిరాకరించి మాకు రాజు కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ కొరకు ఒక రాజుని అభిషేకిస్తున్నాను. అతడు ఎవరంటే బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైన సౌలు అని చెప్పి చెప్తాడు. అతడు దాక్కుంటే ఆయన పిలుచుకొని వస్తున్నారు. మళ్ళీ చెప్తాను, బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు దేవుణ్ణి విసర్జించినప్పుడు అదే సమూయేలు చెప్తాడు, నువ్వు దేవుణ్ణి విసర్జించావు కనుక, అంటే 16వ అధ్యాయము ఆ యొక్క 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ స్పష్టంగా చెప్తాంటే నువ్వు యెహోవాను విసర్జించితివి కనుక నువ్వు రాజుగా ఉండకుండా, ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించాడు, నిన్ను పక్కకు పెట్టేశాడు. దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదుని ఇజ్రాయేల్ మీద అభిషేకించబోతున్నాడని. సమూయేలు యోషియా ఇంటికి వచ్చి ఆ యెషై కుమారుడైనటువంటి ఆ 7గురిని పిలిచాడు. ఆ 7గురు తృణీకరించబడ్డారు. 8వ వాడిని తీసుకొచ్చాడు. 8వ వాడిని అక్కడ తైలంతో అభిషేకించాడు. నాట నుండి దావీదు
మీద యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చినని ఆ యొక్క మొదటి సమూయేలు 16వ అధ్యాయము 9, 12 వచనాలు ఉంటుంది. నాట నుండి యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చాడు అంటే ఆత్మాభిషేకం జరిగింది, తైలాభిషేకం కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అభిషక్త పరిచర్య అంటే యాజకుడు చేసేది, ఆలయంలో చేసే పరిచర్య. రాజు చేసే అభిషక్త పరిచర్య దేవుని ప్రజలందరి మీద చేసేటువంటి పరిచర్య. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఆయన అభిషక్త పరిచర్య చేస్తున్నాడు, ఈయన అభిషక్త పరిచర్య చేస్తున్నాడు. ఆ అభిషక్త పరిచర్యలో నుంచే యేసయ్య దావీదు కుమారుడుగా వచ్చాడు, యూదా గోత్రపు కొదమ సింహంలాగా వచ్చాడు. ఈ రాజరికము ఎప్పుడైతే దేవుని విసర్జించారో బెన్యామిన్ గోత్రికులు, ఆ గోత్రం పోయి యూదా గోత్రానికి వచ్చేసింది. ఇది రెండో పాయింట్. అక్కడ మీరు చూస్తే ఫస్ట్ యాజకులు దేవునికి దుఃఖకరంగా ఉన్నప్పుడు ప్రవక్తలు, అవునా, ఈ ప్రవక్తలను ప్రజలు తృణీకరించినప్పుడు రాజులను అభిషేకించాడు. యాజకులను అభిషేకించాడు 1, ప్రవక్తలను అభిషేకించాడు 2, రాజులను అభిషేకించాడు 3. ఇది పాత నిబంధనలో జరిగిన పరిచర్య విధానం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తున్నాం. 37వ వచనం కూడా మనం చూస్తే వారు యేసయ్య అక్కడ అనేకులు కుంటివారిని, గుడ్డివారిని అందరినీ కూడా స్వస్థపరిచిన తర్వాత వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని చెప్పి చూసి వారి మీద కనికరపడి తన శిష్యులకు చెప్తుంటే, కోత విస్తారంగా ఉంది కదా, పనివారు కొద్దిగా ఉన్నారు, తన కోతకు పనివారిని పంపించమని యజమానుని వేడుకొనండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మీకు చాలా మంచిగా అర్థమైంది అనుకుంటాను. యేసు ప్రభు అభిషక్త పరిచర్య కొరకు ఫస్ట్ ఎవరిని చూసంటే వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిపోయినారు, విసిగిపోయారు. కాపరి అంటే కాపాడేవాడు, పోషించేవాడు, తర్వాత నడిపించేవాడు. కాపాడుట అంటే రక్షించుట, ఓకేనా? కాపాడడం అంటే రక్షించడం, తర్వాత పోషించడం, ఆ తర్వాత నడిపించడం. యూ హ్యావ్ టు లీడ్ ద కాంగ్రిగేషన్. ఇక్కడ మనం జాగ్రత్త చూద్దాం. ఈ అభిషక్త పరిచర్యలో కాపరి పరిచర్య ఎంత విలువైందో మనం చూస్తున్నాం. సంఘానికి కాపరి, అందుకే చెప్తాంటే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదా. దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి కదా, యెహోవా మన కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన గొర్రెలకు ప్రాణం పెట్టే మంచి కాపరి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కోతకు పనివారు కావాలని చెప్పి పని చేసేటోళ్ళు కావాలి, పెత్తనం చేసేటోళ్ళు కాదు, అధికారం చేసేవాళ్ళు కాదు, రుబాబ్ చేసేవాళ్ళు కాదు. అందుకే నేను మీకు ఓపెనింగ్ ప్రేయర్లో చెప్పాను కదా, ఎవడు దీనుడై నలిగిన మనసు, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు. దేవునికి కావాల్సిన వ్యక్తి వాళ్ళు, ఆ వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎంత స్పష్టంగా చెప్తుంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఇంత కోతకు పనివారు కావాలని చెప్పి ప్రార్థన చేయండి, పని చేసేవాడు కావాలని ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చెప్తాడు కదా. ఆ మంచి కాపరి, ఆ ప్రాణం పెట్టే కాపరి ఎవరంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువే. ఈరోజు దేవుడు అభిషక్త పరిచర్య కొరకు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో, యేసయ్య దృష్టిలో అభిషక్త పరిచర్య అంటే అధికారంలో ఉండడం కాదు, కానీ మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటా కాదు, కానీ పరిచర్య చేయుటకు
అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మార్కు 10:45లో ఉంటుంది ఆ వాక్యం. ఈరోజు చదివిన పాఠంలో ఆ యొక్క మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే ప్రభు యొక్క కాన్సెప్ట్ వేరే ఉంది. దేవుని యొక్క ఉద్దేశం, యేసు ప్రభు యొక్క ఉద్దేశం, ఆ ప్రణాళిక వేరే ఉంది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రణాళికలో అభిషక్త పరిచర్య కొరకు ఏర్పరచబడ్డటువంటి 4 భాగాలు మీకు చెప్తాను. పాత నిబంధనల అభిషక్త పరిచర్య 3 భాగాలు: యాజకులు, ప్రవక్తలు, రాజులు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న తన సంఘం మీద నిన్ను అధ్యక్షునిగా నియమించాడు. అధ్యక్షుడు అనే పదవికి ఇంగ్లీష్ మాటలు ఏమిటంటే బిషప్ అని ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడదంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఉంది కదా, ఆ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్న పత్రిక అది. ఆ పత్రికలో ఏం రాస్తంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు 1, అధ్యక్షులకు 2, పరిచారకులకు శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే ఈ ఫిలిప్పీ పత్రిక ఎవరి కొరకు రాయబడ్డది అంటే, ఫిలిప్పీలో ఉన్న సంఘం ఉంది, ఆ సంఘంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు, ఆ తర్వాత అధ్యక్షులు సెకండ్ స్టెప్పు, ఆ తర్వాత పరిచారకులు. ఈ 3 భాగాలు మనం చూస్తే, మీరు ఇంగ్లీష్ బైబుల్ తీసి చూస్తే మీకు చక్కగా అర్థమైంది. సకల పరిశుద్ధులు అంటే ఆల్ సెయింట్స్. ఈ రోజులో మన సంఘాల్లో పెత్తనం చేసేవాళ్ళు ఉన్నారు కానీ పరిశుద్ధులు అయితే లేరు. అది 100% నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు 60 సంవత్సరాల నా జీవితంలో నేను చూస్తున్నా కదా. ఇక్కడ మనం చూస్తే అభిషక్తుల కంటే కూడా, పరిశుద్ధుల కంటే కూడా పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సంఘం అనేది పెత్తనం చేయడం కాదు కానీ పరిచర్య చేయడం కొరకే దేవుడు మనకి ఇచ్చాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య. అయితే ఇక్కడ చెప్పబడ్డటువంటి విషయం ఏంటంటే, ఆ సంఘము దేవుని స్వరక్తంతో సంపాదించుకున్న తన సంఘం. అవునా? ఇక్కడ మన జాగ్రత్త చూస్తే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ సంఘం మీద దేవుడు నిన్ను అధ్యక్షులుగా నియమించాడు కనుక ఆ యొక్క మందను గూర్చి, ఆ సంఘాన్ని గూర్చి, ప్లస్ నీ విషయం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ సంఘ పరిచర్య కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యేసు ప్రభు తన సంఘం కొరకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? సకల పరిశుద్ధులు ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. అధ్యక్షులు అంటే బిషప్స్, పరిచారకులు అంటే డీకన్స్. చాలామంది ఇంగ్లీష్ బైబుల్ చదవని వాళ్ళు నన్ను అడిగారు, అసలు బైబిల్లో బిషప్ అనే పదం ఎక్కడుంది అని అడిగారు. నేను చెప్పిన ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆల్ సెయింట్స్, బిషప్స్ అండ్ డీకన్స్ అని ఉంది, మీరు చదవండి అని చెప్పాను. ఇప్పుడు పెద్ద బాధాకరమైన విషయం అంటే, తెలిసినోడు తెలవనోడు అందరూ ఒకటే విమర్శలు. ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. ప్రియా దేవుని బిడ్డ, నువ్వింత మెసేజ్ పెడితే అదంతా దేవుని దృష్టికి అంగీకారం కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. సంఘానికి ఒక వ్యక్తిని ఏర్పరచాలంటే అది స్వరక్తం నుంచి సంపాదించుకున్న తన సంఘం కాబట్టి, తన సంఘంలో యేసుపాదం కంటే కూడా యేసయ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది ఆ సంఘం యేసయ్యదైనప్పుడు యేసుపాదం ఎవరు మాట్లాడడానికి? ఆ సంఘానికి ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఎట్లా రావాలన్నది అభిషేకించువాడు ఆయనే. కాకపోతే గొప్ప సంగతి ఏంటంటే, ఆ అభిషేకించేటువంటి సమయంలో దేవుడు తన సంఘాన్ని వాడుకుంటున్నాడు. మిషనరీలను అభిషేకించాలంటే సంఘాన్ని వాడుకున్నాడు. అధ్యక్షుల్ని అభిషేకించాలంటే సంఘాన్ని వాడుకున్నాడు. సంఘంలో నుంచి దేవుడు అధ్యక్షుల్ని తీసుకొచ్చాడు, సంఘంలో నుంచి అపోస్తలను తీసుకొచ్చాడు, సంఘంలో నుంచి ప్రవక్తలు వచ్చారు,
సంఘంలో నుంచే సువార్థికులు వచ్చారు, సంఘంలో నుంచే కాపర్లు వచ్చారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? బిషప్ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు. మన మధ్యలో మనతో కలిసి మన కష్ట సుఖాలు తెలుసుకొని మనపై ఉన్నటువంటి బాధ్యతను స్వీకరించేటువంటి మంచి ప్రధాన కాపరి. ప్రజలను అనగా తన సంఘాన్ని చక్కని త్రోవలో నడిపించడానికి, తన సంఘాన్ని ఆత్మీయ ఆహారంతో పోషించడానికి, తన సంఘాన్ని అపవిత్రత నుంచి రక్షించడానికి, శత్రువు చేతుల నుంచి, సాతాను బంధకాల నుంచి రక్షించడానికి చేసే పరిచర్య కాపరి పరిచర్య, అభిషక్త పరిచర్య, రక్షించే పరిచర్య, దేవుని గొర్రెలను రక్షించే పరిచర్య, దేవుని గొర్రెల కొరకు పోషించే పరిచర్య, ఆహారం పెట్టేటువంటి పరిచర్య, దేవుని గొర్రెలను సరియైన మార్గంలో నడిపించే పరిచర్య కాపరి పరిచర్య. సంఘాన్ని ముక్కలు చేసే పరిచర్య కాదు, సంఘాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడే పరిచర్య కాదు, సంఘాన్ని కించపరిచి అవమానపరిచే పరిచర్య అది దేవుని పరిచర్య కాదు. అది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలు చేసేటువంటి దొంగ పనివారు చేసేటువంటి పరిచర్య అది. నువ్వు సంఘానికి కాపరివైతే దేవుణ్ణి ఎందుకు కాపరిగా అభిషక్త పరిచర్యకు పిలుచుకుంటే, అభిషక్త పరిచర్యలో కాపరి పరిచర్య ఒక భాగము, ప్రవక్తల పరిచర్య ఒక భాగము. అక్కడ చూడండి, ఫిలిప్పి 4:13 ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ థియలాజికల్ సండే ఉంది కదా, దాని యొక్క మూలవాక్యం అదే. నేను అక్కడ విద్యార్థిని కాబట్టి నేను చెప్తున్నాను, థియలాజికల్ స్టూడెంట్గా. ఆ థియలాజికల్ కాలేజ్ యొక్క థీమ్ అదే. ఏంటంటే ఫిలిప్పి పత్రిక 4:13 నేను మీకు అది మళ్ళీ తర్వాత వాక్యంలో చెప్తాను. దేవుడు కాపరిని అభిషేకించినప్పుడు ఎందుకు అభిషేకించాడు? ఆ కాపరులు పొలంలో ఉండి మందని కాసిన కాపర్లు కదా, శ్రమపడే కాపర్లు కదా, మెలకుగా ఉండే కాపర్లు కదా. నిన్ను అభిషక్త పరిచర్యకు దేవుడు ఎందుకు పిలిచాడంటే, నువ్వు సంఘం కొరకు మెలకుగా ఉండాలి, సంఘం కొరకు శ్రమపడాలి, సంఘం కొరకు వాళ్ళు సుఖాన్ని కూడా విడిచిపెట్టి పొలంలో ఉన్నారు. ఎప్పుడు? లూకాసు వార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు. ఇదేంటి క్రిస్టమస్ ప్రసంగం అనుకుంటున్నారా? కాపరి పరిచర్య వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు 3 పాత నిబంధనలు చెప్పాను కదా, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 అభిషక్త పరిచర్యల గురించి దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలో నేను మీకు స్పష్టంగా చెప్తాను. దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్న వ్యక్తులు ఎవరంటే, మనం వాళ్ళని అపోస్తలను పిలుస్తున్నాం కదా. ఈ అపోస్తల పరిచర్య ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, వాళ్ళు అపోస్తల కాలం 2వ అధ్యాయంలో తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధాత్మను పొంది, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతుండగా అప్పుడు పేతురు లేచి పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడై కదా, అక్కడ నుంచి మనకు అపోస్తల పరిచర్య స్టార్ట్ అయింది. అంటే పునరుద్ధాన శక్తిని పొంది పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు బలపరచబడి నింపబడి అంటే ఆర్డైన్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో వాళ్ళు నింపబడి అభిషేకించబడి వారు తమ పరిచర్యను ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి లోకంలో వాళ్ళకి ఏం సర్టిఫికెట్ ఇచ్చారంటే రెవరెండ్ సర్టిఫికెట్ ఇవ్వలే. వాళ్ళకి ఇవ్వబడ్డ సర్టిఫికెట్ అంటే నెంబర్ 3 అక్కడ అయిపోయింది కదా ఓల్డ్ టెస్టిమెంట్లో. నెంబర్ 4 ఏంటంటే అభిషక్త పరిచర్య ఎవరిదంటే విద్య లేని పామరులది. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి మీరు చూడండి, నేను మీ కొరకు చదువుతాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో వారు విద్య లేని పామరులు అని చెప్పేసి అని ఉంటుంది. చూడండి ఒకసారి నేను మీ కొరకు తీసి చదువుతాను.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురును యోహాన్ల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి అపోస్తల సర్టిఫికెట్ లేదు, రెవరెంట్ సర్టిఫికెట్ లేదు, బిషప్ సర్టిఫికెట్ లేదు, డీకన్ సర్టిఫికెట్ లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటంటే విద్య లేని పామరులు. నెంబర్ 4, అభిషక్త పరిచర్యలో ఎవరున్నారంటే విద్య లేని పామరుల యొక్క అభిషక్త పరిచర్య అని పెట్టుకోండి. ఆ 17వ అధ్యాయము 6వ వచనం ఏముంటుందో ఒకసారి మీరు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఒకసారి చూద్దాం. అయితే వారు కనబడినందున యూసును అక్కడి వరకు వచ్చి అక్కడ చూడండి, ఆ పట్టణమును అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా? ఒకప్పుడు ఏమన్నారంటే విద్య లేని పామర్లు అన్నారు. అభిషేకించబడ్డ వాళ్ళకి ఇవ్వబడ్డ ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే విద్య లేని పామర్లు. చివరికి వాళ్ళ గురించి చెప్పిన సాక్ష్యం అంటే భూలోకమును తలక్రిందులు చేయవారు మన మధ్యకు వచ్చారని చెప్పి. ఇది 4వ పాయింట్. అభిషక్త పరిచయం ఏవదంటే విద్య లేని పామర్లు. మళ్ళీ చెప్తాను, ఒకానొక కాలంలో మన తెలుగు డయాసిస్లలో ఏముండేనంటే మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, మీ చిన్న అబ్బాయి ఏం చేస్తుండో అని అంటే రెండో అబ్బాయి ఏం చేస్తాడంటే వాడికి మొన్ననే ఆ టీచర్ ఉద్యోగం వచ్చిందండి, మరి మూడో అబ్బాయి చిన్నోడు ఏం చేస్తాడంటే వాడికి చదువు అవ్వట్లేదండి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాము అని అంటే వాడిని పాస్టర్ ట్రైనింగ్కి పంపిద్దాం అనుకుంటున్నామండి. అంటే ఇక మీరు ఆలోచన చేయండి. చాలామందికి ఈ అభిప్రాయం ఉంది ఇప్పుడు కూడా. దేవుని సేవకుడు అని అంటే చదువు తక్కువోడు, చదువు లేనోడు, చదువు రానోడు, ఎందుకు పనికి రానివాడు అని చెప్పి. కానీ ఇక్కడ మనం చూస్తే విద్య లేని పామర్లను దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? భూలోకం తలక్రిందులు చేయవారుగా చేశాడు. ఇది 4th పాయింట్. ఓకేనా? నాకు తెలిసిన స్థలంలో జరిగినటువంటి ఒక విషయం నేను మీకు చెప్తాను. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, కానీ ఇప్పుడు అది చెప్పి నాకు టైం వేస్ట్ అయిపోద్ది. దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ మీరు చూస్తే అభిషక్త పరిచర్య ఎవరితో అంటే దేవుడు ఏర్పరచుకుంది. ఎవరితో అంటే పరిశుద్ధాత్మతో నింపాడు. వాళ్ళు లోకానికి వచ్చి చూస్తే విద్య లేని పామరులుగా ఉన్నారు, కానీ వారి ధైర్యాన్ని చూశారు, వారు యేసుతో కూడా ఉన్నారన్నారు. వాళ్ళు విద్య లేని పామరులు కావచ్చు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ యొక్క ధైర్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. నెంబర్ 6 అక్కడ రాయబడేది ఏంటో చూద్దాం. నెంబర్ 5 ఏంటో చూద్దాం. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మీరు వరుసగా రాసుకోండి. 5వ పాయింట్ అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. నెంబర్ 5. నెంబర్ 6 ఏమిటంటే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను ఏర్పరచుకున్నాడు. ఈ అభిషక్త పరిచయలో ఉన్న వాళ్ళు ఎవరంటే విద్య లేని పామరులు, తర్వాత వెర్రివారు, బలహీనులు. నెంబర్ 6. నెంబర్ 7 అంటే ఘనులైన వారిని సిగ్గుపరచుటకు, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క 3 పాయింట్లు కూడా మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26 నుంచి 29 వరకు ఉన్నాయి. ఇప్పుడు అభిషక్త పరిచర్య ఎవరు అని అంటే వీళ్ళు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు? లోకంలో వెర్రివారు, బలహీనులు, తృణీకరించబడ్డటువంటి నీచులు, తృణీకరించబడ్డవాళ్ళు. వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు.
తన దాసులుగా ఉండడానికి, తన సేవకులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు. అయితే ఒక మాట, మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, 33 నుంచి 32 నుంచి 37 వరకు ఉన్నది. అక్కడ ఏం చెప్తారంటే 34 వచనం 10:34 13వ అధ్యాయం మార్కు 13:34 ఏం చెప్తారంటే, ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ తన దాసులను పిలిచి వారికి అధికారం ఇచ్చి, ఆ అధికారం ఇచ్చి ఏం చేశాడంటే, వారిని అధికారం ఇచ్చేసి ద్వారపాలకుడికి మెలకువగా ఉండమని చెప్పి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన పొద్దుగుంకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, అక్కడ ఏం చెప్తాడంటే, జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం చెప్పి, మీతో చెప్పున్నది అందరితో చెప్తున్నాను అంటాడు. మీరు తీసి చదవండి. అక్కడ నేను మీకేం స్పెసిఫిక్గా చెప్తాంటే, దాసులకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరి డిజిగ్నేషన్ ఏంటంటే దాసులు సర్వెంట్స్. దేవుడు అంటే ఆయన దేశాంతరం వెళుతూ వీళ్ళందరికీ ఏంటంటే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే అధికారులు అయిపోయారు. యాక్చువల్గా వాళ్ళ పొజిషన్ డిజిగ్నేషన్ అంటే దే ఆర్ సర్వెంట్స్. ఇప్పుడు ఆయనే వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి దే ఆర్ అఫీషియల్స్, చైర్మన్, పాస్టర్ చైర్మన్, గ్రూప్ చైర్మన్, సూపర్ అంతా. అవునా? ఎక్కడిది నీకు ఆ చైర్మన్ డిజిగ్నేషన్ ఎక్కడిది అంటే, నువ్వు అది ఫేవర్ చేసి సంపాదించుకునేది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడు మళ్ళీ నువ్వు నీ డిజిగ్నేషన్ ఏంటంటే, ఆయన ముందు నువ్వు ఎవరు యు ఆర్ ద సర్వెంట్ ఫర్ ద లార్డ్. దేవునికి నువ్వు దాసులవని జ్ఞాపకం చేసుకో. సో ఇప్పుడు 7 విషయాలు మీకు చెప్పేస్తాను కదా. 1, నెంబర్ 1 యాజకుల పరిచర్య, అభిషక్త పరిచర్య, ప్రవక్తల అభిషక్త పరిచర్య, తర్వాత రాజుల అభిషక్త పరిచర్య. పాత ఒక్క జనాంగం వరకే. కానీ సర్వలోకానికి కావాల్సింది ఎవరంటే, విద్య లేని పామర్లు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు, తర్వాత లోకం చేత వెర్రివారు అనిపించబడ్డవాళ్ళు, తర్వాత బలహీనులు, ఆ తర్వాత నీచులు, తృణీకరించబడ్డవాళ్ళు. వీళ్ళని దేవుడు సంఘ పరిచర్య కొరకు దీన స్థితిలోంచి తీసుకొచ్చి సంపన్న స్థితికి తీసుకొచ్చాడు. అందుకే పౌలు ఎన్ని పత్రికల్లో రాస్తాడు మీరు చూడండి. గలేషియన్స్ 2:20, గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక్కడ జీవించువాడు నేను కాదు, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితాన్ని నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం నేను బ్రతుకుతున్నాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేస్తాను. నేను దీనస్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యంతో మనం నింపాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతాడు, మేము అంతరంగ పురుషుడు దినదినం నూతనపరచబడుతున్నాడు. నేను ఎన్నో ఆపదల్లో ఉన్నాను, ఎన్నోసార్లు నేను ఎన్నో గాయాలు అనుభవించాను, అయినా ఆయన సంఘంలో నా వంతు నేను చేస్తున్నాడు. ప్రియ దేవుని సేవకుడా, దైవజనుడా, అభిషక్తుడా, ఈరోజు దేవుడు నీకు చెప్పే మాట ఇదే. ఇప్పుడు అభిషక్త పరిచర్య గురించి మనం చదువుకున్నటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఏమున్నాయో మనం కొన్ని విషయాలు చూసి ముగిస్తాం. అక్కడ మీరు చూసినట్టయితే అభిషక్త పరిచర్యలో దేవుడు ఇర్మియాకు చెప్తాడు, నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను రాజులకు తర్వాత జనముల మీద రాజ్యాల మీద నేను నిన్ను నియమించాను, నలగొట్టడానికి నియమించాను అని బాలుడైన ప్రవక్త ప్రమేయం లేకుండానే దేవుని యొక్క అభిషేకం అక్కడ జరిగిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే రోమా పత్రికలో ఆ యొక్క మనం చూస్తే చూడండి 8వ అధ్యాయం 29వ వచనం, రోమా 8:29, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగానో వారిని నియమించినంత. చూడండి ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక
8వ అధ్యాయము 29వ వచనం నేను మీ కొరకు చదువుతాను. ఎందుకనగా తన కుమారులను అనేక సహోదరులలో జ్యేష్ఠ అవునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది తప్పకుండా మీరు అండర్లైన్ చేసుకోండి. అభిషక్త పరిచర్య అంటే ఏదో ప్రసంగం చేసి దిగిపోవడం, ఏదో ప్రసంగం చేసిన తర్వాత బాప్తీసాలు ఇవ్వడం, పెళ్లి ప్రకటనలు రాయడం, ఫీజులు వసూలు చేసుకోవడం, మెంబర్షిప్ వసూలు చేసుకోవడం, ఇది దేవుడు ఆశించిన పరిచర్యలో భాగం కానే కాదు. ఇది సంఘ పరిచర్యలో సంఘ క్రమశిక్షణ కొరకు ఉన్నటువంటి పద్ధతులు మాత్రమే. కానీ దేవుని యొక్క నియమం వేరే ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నిన్ను నియమించాడు, నిన్ను నిర్ణయించాడు. ఇవే ఆ రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఇవి చదివి ప్రతి అభిషక్త గురువు తనను తాను దేవునిలో రెన్యువల్ చేసుకోవాలి. దయచేసి గమనించండి. నేను చాలామంది నా తోటి దైవజనులకు చెప్పాను, నువ్వు అద్దం ముందుకెళ్ళి నువ్వు అభిషక్తుడు అని చెప్పి నీకు నువ్వే చెప్పుకో అని చెప్పిన. కారణం ఏంటంటే దేవుని భయము తగ్గిపోయింది. 2026వ సంవత్సరంలో దేవుని భయం లేదు. సంఘాన్ని గూర్చిన మెలకువ లేదు, సంఘాన్ని గూర్చిన భారం లేదు, సంఘాన్ని గూర్చిన బాధ్యత లేదు. కానీ ఆర్డినేషన్ అయితే అయిపోతుంది. ఇది వాస్తవం. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయనని చెప్పి సెలవిస్తున్నాడు కదా. ఇదిగో నన్ను దేవుడు ఇన్ని సంవత్సరాలు ఈ అధ్యక్ష మండలానికి ఉంచాడు. నేను ఎన్ని ఆత్మలు రక్షించాను. నన్ను ఇక్కడ పనిచేయడానికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఉంచాడు. నేను ఎన్ని ఆత్మలు సంపాదించాను. దేవుడు ఆత్మల కాపరిని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఆ కొన్ని విషయాలు ఏంటో దయచేసి గమనించండి. ఆదిమ సంఘములో అభిషేక ఆరాధన ఏదైతే జరుగుతుందో ఈ 2026 కూడా అభిషేక ఆరాధన అదే జరుగుతుంది. ఏంటి అభిషేక ఆరాధన అంటే హస్త నిక్షేపణం ద్వారా కదా. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలులు కదా వారి మీద చేతులుంచి పెద్దలను నియమించారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2-4 వచనంలో పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా చెప్తూ ఏమంటే, ఇదిగో నేను నియమించినటువంటి బర్నబాను సౌలును పరిచర్య కొరకు పంపించండి అన్నప్పుడు వారు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి వారు హస్త నిక్షేపం చేసి వారిని పంపించారు. ఆ తర్వాత పౌలు తిమోతికి రాస్తూ ఆ యొక్క 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడేమనంటే, ఇదిగో నేను హస్త నిక్షేపణ చేసినప్పుడు నువ్వు పొందిన కృపావరాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత అదే 2వ పత్రిక 5వ అధ్యాయం 22లో ఏం చెప్తున్నాడు, త్వరపడి ఎవరి మీద కూడా హస్త నిక్షేపం చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తను అభిషేకించాలనుకున్నటువంటి పరిచర్యకు పిలిచిన వాళ్ళని సంఘంలో నుంచే ఏర్పరచుకుంటున్నాడు తప్ప సంఘం వెలుపల నుంచి కాదు. సంఘం యొక్క పరిస్థితులన్నీ ఎరిగిన వాడినే దేవుడు అధ్యక్షునిగా పెడుతున్నాడు, పరిచారకునిగా పెడుతున్నాడు కదా. ఇంత మాత్రమే కాదు, అది ఒక మతానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఎంత అట్టహాసం అయిపోయిందంటే దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు సుఖానుభవాన్ని కోరే వాళ్ళుగా ఉన్నారు. చాలామంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, రెవరెండ్ అని పెట్టుకొని ఆ రెవరెండ్ అనే పదంతోటి ఎంత లగ్జరీ అనుభవిస్తున్నారు. అందుకే చెప్తుంటే నాట్ ఫర్ గ్లోరీ కదా, కాల్ టు సర్వ్ నాట్ ఫర్ గ్లోరీ అని చెప్తున్నాడు. ఈ 7 విషయాలు ఏంటో నేను మీకు చెప్పి ముగిస్తాను. దయచేసి త్వరగా ముగిస్తాను, టైం అయిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే నెంబర్ 1 ఏది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూస్తే దేవుని చిత్తానుసారమైన పరిచర్య. నెంబర్ 1 దేవుని చిత్త ప్రకారమైన పరిచర్య. నెంబర్ 2
ఇష్టపూర్వకంగా చేయి పరిచర్య. ఎవరో పంపించారు కాబట్టి నేను సేవ చేయడం కాదు, నేను ఇష్టపూర్వకంగా నేను చేసే పరిచర్య. నెంబర్ 3, సిద్ధ మనసుతో చేయు పరిచర్య. నెంబర్ 4, మందను కాయు పరిచర్య. నెంబర్ 5, మందకు మాదిరిగా ఉండే పరిచర్య. నెంబర్ 6, ఎఫ్ఎస్సి 4:13 పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయు పరిచర్య. నెంబర్ 7, క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుట కొరకు చేసే పరిచర్య. అనగా నీ పరిచర్య, నీ అభిషక్త పరిచర్య దేవుని చిత్తానుసారమైనది ఉండాలి. నీ అభిషక్త పరిచర్య ఇష్టపూర్వకంగా చేసే పరిచర్య ఉండాలి. నీ అభిషక్త పరిచర్య సిద్ధ మనసుతో చేసే పరిచర్య ఉండాలి. నీ అభిషక్త పరిచర్య మందను కాసే పరిచర్య ఉండాలి. నీ అభిషక్త పరిచర్యలో నువ్వే మందకు మాదిరిగా ఉండి పరిచర్య చేయాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి పరిచర్య చేయాలి. అభిషక్త పరిచర్య క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమంగా అభివృద్ధి చెందేటువంటి పరిచర్య. ఇది అభిషక్త పరిచర్య. నేను మళ్ళీ మీకు చెప్తాను ఏంటంటే, ఇది దేవుని యొక్క పరిచర్య. ఇందులో ఘనులైన కానీ గొప్ప వంశం వారైనా కానీ ఎవ్వరూ పిలువబడలేదని చెప్పి 1 కొరింథీ 1:26-29 చెప్తాను. ఘనులు కాదు, గొప్ప వంశం వారు కాదు, అనేకులు పిలువబడినటువంటి పరిచర్యను దేవుడు నీకు అప్పగించాడు. ఎందుకంటే మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడి ఆయన సముఖం ఎదుట లెక్క అప్పచెప్పవలసింది. 2 కొరింథియన్స్ 5th chapter verses 9 and 10 అక్కడ ఏమిటంటే, అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేహంతో జనించిన వాటి యొక్క ఫలం పొందుటకు మనలో ప్రతి వాడు కూడా దేవుని యొక్క సన్నిధిలో లెక్కప్పచెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం మీద లెక్కప్పచెప్పాలి. అప్పుడు చెప్తాంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా చేతిలో ఉంది. చివరికి చెప్తాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు నీ అభిషక్త పరిచర్లో, నేను నీకు జీవకిరీటం ఇస్తాను చెప్పేస్తున్నాడు. వాడబారని అక్షయమైన కిరీటం ఇస్తున్నాడు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎంతవరకు దేవుని చిత్త ప్రకారం పరిచయం చేశావు, ఎంతవరకు ఇష్టపూర్తిగా చేశావు, ఎంతవరకు సిద్ధ మనసుతో చేశావు, ఎంతవరకు మందని కాపాడావు, ఎంతవరకు మందకు కాపరి మాదిరిగా ఉన్నావు, ఎంతవరకు పరిశుద్ధులు సంపూర్ణులయ్యారు, ఎంతవరకు క్రీస్తు సంఘము నీ అభిషక్త పరిచర్యలో క్షేమాభివృద్ధి చెందిందని ప్రభు నిన్ను లెక్కడిగే దినం ఒకటి ఉంది. మరణం వరకు నమ్మకంగా ఉందాం, జీవకిరీటాన్ని పొందుకుందాం. అభిషక్త పరిచర్య జాగ్రత్తతో కూడిన పరిచర్య. అదే అపొస్తలుల కార్యం 20:28 మందను గూర్చి నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అట్టి జాగ్రత్త మనందరం కూడా హెచ్చరికగా తీసుకొని దీన మనసు గలవారమై, క్రీస్తు యేసుకన్న మనసు గలవారమై రిక్తులుగా చేసుకొని ఆయన పరిశుద్ధ పరిచర్యలో నాయకులుగా కాక, అధికారులుగా కాక, దేవుని యొక్క సన్నిధిలో దీనులుగా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన కృప దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రములు. తండ్రి, అభిషక్త పరిచర్యను గురించి మాకు అభిషేకించబడిన దినమును బట్టి కాదు, తల్లి గర్భంలోనే మమ్మల్ని రూపించావు. నీవెన్నో ఉద్దేశాన్ని మాలో పెట్టి సంఘానికి తీసుకొచ్చావు. మేము ఒకప్పుడు సంఘంలో సండే స్కూల్ స్టూడెంట్గా, యవనస్తులుగా, తండ్రి కమిటీ మెంబర్గా, నీ పరిశుద్ధ పరిచర్యలో సేవకునిగా నన్ను అభిషేకించిన దినమును బట్టి నీకు వందనాలు. సంఘము మమ్మల్ని అభిషక్తులుగా ఉండడానికి రికమెండ్ చేసిన దినమును బట్టి నీకు వందనాలు. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ కొత్తగూడెను బట్టి నీకు వందనాలు. ఆ సంఘం నుంచి అభిషక్త పరిచర్య కొరకు నన్ను పంపించిన దినమును బట్టి నీకు వందనాలు. డోర్నకల్ అధ్యక్ష మండల ప్రత్యక్ష దేవాలయంలో నన్ను అభిషేకించిన దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘమంతటి సమక్షంలో అధ్యక్షుల వారి చేత అభిషేకించబడిన నన్ను నీ పరిచర్యలో దీనుడిగా గత 40 సంవత్సరాల నుంచి నువ్వు వాడుకొనుచున్న విధానం కొరకు నీకు వందనాలు. ఈ 40 సంవత్సరాల అధ్యక్ష
మండలంలో అనేక విధాలుగా చేసిన పరిచర్యలో నీ దాసున్నే నన్ను కనికరించి ఈ రీతిగా అనేక మంది అభిషక్త గురువులకు, సేవకులకు, సంఘానికి నీవు వాడుకొనిచున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచర్య ద్వారా ప్రతి ఒక్క అభిషక్తులను, సంఘమును ఆశీర్వదించి నీ పరిశుద్ధ పరిచర్య కొరకు, నీ మహిమ కొరకు, నీ రాకడ పర్యంతం సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగి పరిచర్య చేయటం కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామును బట్టి అభిషక్త పరిచర్యలో నమ్మకంగా, యథార్థంగా కొనసాగుతున్న ప్రతి దైవజనునికి ఇప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు తన యొక్క పరిశుద్ధ పరిచర్యలో మనందరినీ స్తుతిపాత్రలుగా వాడుకొను గాక. 9553831316 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీ అమూల్యమైనటువంటి ప్రార్థన నాకు అందించండి. సేవలో మనందరం కూడా మరణం వరకు నమ్మకంగా ఉందాం. దేవుడు అనుగ్రహించి జీవకీటాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.